ఏపీకి రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా కోరుతూ ప్రత్యేక హోదా మరియు విభజన హామీల సాధన సమితి సభ్యులు విశాఖలో ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. దీక్ష చేపట్టిన వారికి ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ సంఘీభావం తెలిపారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును చలసాని తప్పుబట్టారు. హోదా సాధించకపోతే ప్రజల దృష్టిలో ప్రభుత్వం దోషిగా ముద్ర వేసుకుంటుందని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర రాయలసీమకి 24,000 కోట్ల రూపాయలు రాసిన మీరు ముష్టి 50 కోట్లు జిల్లాకేస్తామంటే దానికి చట్టబద్ధ అడుగుతున్నారా? మీ దగ్గర ఏముంది నిజాయితీ? తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకి హైదరాబాద్ పట్టణమైన 9 జిల్లాలకి 50 కోట్లు ఇస్తున్నారే, ఏమిస్తున్నారు మాకు అదనంగా? రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 40,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా కావాలని మీరు కేంద్ర ప్రభుత్వానికి రాశారు. రాస్తే ఆ ప్రభుత్వం విజయవాడ డ్రైనేజ్ సిస్టమ్ మినహాయించి 2,500 కోట్లు ఇస్తారంటే దానికి చట్టబద్ధత కావాలనుకున్నారు మీరు. దేనిగా కావాలండి చట్టబద్ధత? అంటే అప్పులు తీసుకొచ్చి అడ్డుకొచ్చి విదేశాలకు అప్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాయకంట పోలవరంకి పూర్తిగా నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తారని చెప్పి జీవోలో ఇచ్చి బడ్జెట్ లోనే పెట్టాలి. భారత కన్సాలిడేటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పోలవరకు నిధులు ఇవ్వాలని లేఖ రాసి భారతీయ జనతా పార్టీ ప్రాణాలకు